గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫోర్త్ ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను అనమాట సింపుల్గా. మార్నింగ్ అయితే లేచిన వెంటనే ముందు రోజు నైటే వచ్చేసి అన్నీ కూడా క్లీన్ చేసి ఈ ముగ్గది వేసి పసుపు కుంకుమ అయితే పెట్టానండి. నైటే ఎందుకు అంటే నైటే మోస్ట్‌లీ నైటే చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచి కిచెన్‌లో వంట పిల్లలకేంటంటే లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే రోజు మనం ఎలాంటి క్లీనింగ్ కానీ ఎలాంటివి చేయకూడదు కదా! కాబట్టి థర్స్‌డే రోజు నైటు మొత్తము కూడా డిన్నర్ అయిపోయాక అన్నీ కూడా నైటే ఎప్పుడూ కూడా నేను వాష్ చేసి పెట్టుకుంటాననమాట. మార్నింగ్ లేచి హడావిడి లేకుండా ఉంటుంది. ఇక్కడైతే దీపారాజన సామాను అన్నీ కూడా నైటే క్లీన్ చేసి మొత్తము కూడా గ్యాస్ పొయ్యి అంతా కూడా తుడిచి ఇలా ముగ్గైతే వేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాననమాట. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగే ఫ్రైడే అయితే వస్తుంది కాబట్టి ఫ్రైడే మనము ఎలాంటి క్లీనింగు ఏమీ చేయకూడదు కాబట్టి నేనైతే థర్స్‌డే నైటే మోస్ట్‌లీ ప్రతిరోజు కూడా ప్రతి వీక్లీ అనేది థర్స్‌డే రోజే కంప్లీట్ చేసుకుంటాననమాట. ఎప్పుడు కూడా నైటే నేను గిన్నెలు ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకి మార్నింగ్ లేచిన వెంటనే హడావిడి లేకుండా ఉంటుంది. అదొక పద్ధతనమాట. నైటే మోస్ట్‌లీ క్లీన్ చేసి పెట్టుకుంటాను గిన్నెలైతే. గిన్నెలు క్లీన్ చేయకపోతే నాకు నైట్ నిద్ర కూడా రాదండి. ఎక్కువ పనంతా కూడా నైటే అయిపోవాలి. పని అవ్వకపోతే నాకేదో ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ లేచిన వెంటనే టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకుంటూ టిఫిన్ అయితే ఇడ్లీ వేద్దాము అని పిండి అయితే బయట పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పూజ సామాను ఇవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! ఇక్కడైతే లంచ్ అయితే మొత్తము కూడా కంప్లీట్ అయిపోయింది. వంకాయ ఫ్రై అయితే చేశాను. ఇడ్లీ అయితే వేశాననమాట. ఇక్కడైతే పిల్లలైతే లేచారు. చిన్న బాబుకొచ్చేసి కొంచెం కోల్డ్ ఎక్కువ ఉండటం వలన ఫీవర్ అయితే వచ్చింది. తనకేంటంటే కొంచెం యాక్టివ్‌గా ఉన్నాడు అని చెప్పేసి స్కూల్‌కైతే పంపిస్తున్నాను అనమాట. పిల్లలు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఎంత హెల్త్ బాలేకపోయినా ఉన్న దగ్గర నుంచి టీవీ అయితే చూస్తారు కదా! అది మంచిది కాదు అని చెప్పేసి కొంచెం యాక్టివ్‌గా ఉన్నాడని స్కూల్‌కైతే పంపించేశాను. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కైతే వెళ్తున్నారనమాట. తను కూడా వెళ్ళాక నేను పూజ అయితే చేసుకుంటానండి. ఇక్కడైతే తనకి రెయిన్ కోట్ అయితే వేస్తున్నాననమాట. ఎందుకంటే బయట క్లైమేట్ అనేది వర్షం వచ్చేటట్టుంది. మళ్ళీ తను వచ్చేటప్పటికి వర్షం పడుతుందేమో అనని చెప్పేసి రెయిన్ కోట్ అయితే ఇచ్చాను. ఇక్కడైతే అందరూ కూడా వెళ్ళిపోయారు కదా! నేనిక్కడైతే స్నానం అది చేసి రెడీ అయిపోయి పూజ చేసుకోవడానికైతే అన్నీ కూడా సిద్ధమైతే చేసుకుంటున్నాను అనమాట. ముందు రోజు నైటే అన్నీ కూడా క్లీన్ చేసి పసుపు, కుంకుమ పెట్టుకున్నాం కాబట్టి మనకి మార్నింగ్ అనేది హడావిడి అనేది ఉండదనమాట. ఇక్కడైతే నేను మోస్ట్‌లీ పిల్లలు వెళ్ళాకే పూజ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే పిల్లలు వెళ్ళాక మనకి ఎలాంటి హడావిడి అనేది ఉండదు. లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ మనం పూజ చేయాలి అనే వర్క్ మాత్రమే ఉంటుంది కాబట్టి నేనైతే మోస్ట్‌లీ పిల్లలు 8:30కి అయితే వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళాక అంతకుముందు ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ అనేది మధ్యాహ్నం పంపించేదాన్ననమాట. అప్పుడు లంచ్ బాక్స్ అంటే పిల్లలు 8:30, 8:40కి అయితే స్కూల్‌కి వెళ్ళాక నేను టిఫిన్ చేసి నెక్స్ట్ వచ్చేసి పూజ అనేది లంచ్ అనేది కంప్లీట్ అయిపోయాక 11:30 అప్పుడైతే చేసేదాన్ని. కానీ ఇప్పుడేంటి అంటే పిల్లలకి మార్నింగ్ 8:30 కల్లా లంచ్ బాక్స్ అనేది పంపిస్తాననమాట. పిల్లలతో పాటే పంపిస్తాను. ఎందుకంటే పిల్లలకి చెప్పానండి ఇంతకుముందు వ్లాగ్స్‌లో కానీ పద్దాకు చెప్తే అందరికీ బోర్ కొడుతుంది కదా! 8:30కి పిల్లలకి లంచ్ బాక్స్ అంతా కూడా కంప్లీట్ చేసి మధ్యలో ఈ పూజ చేసుకోవటం అనేది చాలా హడావిడి అయిపోతుంది. మనం మార్నింగ్ లేచి ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ అయితే అంత హడావిడి ఉండదనమాట. మోస్ట్‌లీ నేను నైటే మొత్తం వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత హడావిడి అయితే అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు బాక్సెస్ లేవు. ఇప్పుడైతే బాక్సెస్ కూడా పంపించాలి కాబట్టి
బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందు లంచ్ అయితే చేసేస్తాననమాట. పిల్లలకి లంచ్ బాక్స్ అనేది పంపించాలి కాబట్టి ఫాస్ట్‌గా అయితే లేచి దానికి కావాల్సినవన్నీ కూడా బయట పెట్టుకొని మోస్ట్‌లీ బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ ఏవన్నా నెక్స్ట్ డే చేయాలి అనుకుంటే నైటే కట్ చేసి పెట్టుకుంటాననమాట. కట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే చాలా ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడేంటంటే ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి వంకాయలు ఎప్పుడైనా కూడా మనం అప్పటికప్పుడు ఉప్పులో వేసి కట్ చేసిన వెంటనే ఉప్పులో వేసి అప్పుడు చేస్తేనే కొంచెం కర్రీ అనేది బావుంటుంది. నైట్ కూడా ఎవరు కూడా వంకాయలనేది కట్ చేసి పెట్టుకోరు కాబట్టి ఇక్కడైతే ఆ రోజు నేను వంకాయ ఫ్రై అయితే చేశాననమాట. బాబుకి ఫీవర్ ఉండటం వలన కొంచెం యాక్టివ్‌గా ఉన్నాడని చెప్పేసి స్కూల్‌కైతే పంపించాను కానీ ఏ టయాన ఫోనొస్తుందో, బాబుకి ఎలా ఉందో అని చెప్పేసి టెన్షన్‌గా అయితే పూజ అయితే చేస్తున్నా అనమాట. పిల్లలు వెళ్ళాక, మా హస్బెండ్ వెళ్ళాక నేను సింపుల్‌గా అయితే ఫోర్త్ ఫ్రైడే ఇలా అయితే చేసుకున్నానండి. ఎందుకంటే ఫోర్త్ ఫ్రైడే కూడా లాస్ట్ ఫ్రైడే కాబట్టి కొంచెం పప్పూర్ణాలు, పులిహోర 3 ఐటెమ్స్‌లా చేసి పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే బాబుకి ఫీవరిష్‌గా ఉండటం వలన మనం ఈ పులిహోర ఇవన్నీ ఏంటంటే తనకి జలుబైతే ఎక్కువగా ఉంది. కోల్డ్ ఎక్కువగా ఉంది. కాఫ్ కూడా ఉంది అని చెప్పేసి ఎలాంటి ఫుడ్ అనేది నేను ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ పూజ సింపుల్‌గా అయితే చేసుకున్నాను. ఫ్రూట్స్ అయితే పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నా అనమాట లాస్ట్ ఫ్రైడే. మీ అందరూ కూడా శ్రావణ మాసంలో ఫ్రైడే ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే మధ్యలో ఫోనయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్లి కాల్ అయితే చేశారు. కొంచెం టెన్షన్ పడ్డాను. బాబుకేమన్నా బాగలేకపోతే కాల్ చేశారా స్కూల్ వాళ్ళు, అందుకే తను కాల్ చేశారా అని చెప్పేసి. కాకపోతే తను వేరే వర్క్ ఉండటం వలన కాల్ అయితే చేశారు. పూజ కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ కాల్ చేశాను. ఏంటి ఎందుకు కాల్ చేశారు అంటే, లేదు వేరే దాని వల్ల కాల్ చేశానని చెప్పారనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఒక సైడు వర్క్ వల్ల కాల్ చేయటం వల్ల అంత టెన్షన్ అనిపించలేదనమాట. ఇక్కడైతే పూజ అయితే మొత్తము కూడా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. మీ అందరూ కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఫోర్త్ ఫ్రైడే చాలా బాగా చేయాలి అనుకున్నాను. కాకపోతే ఇలా సింపుల్‌గా అయితే చేసుకోవాల్సొచ్చింది. ఏంటంటే ఇంట్లో ఎవరికన్నా బాగలేకపోయినా అది పిల్లలకి బాగలేకపోతే మనకి కాళ్ళు, చెయ్యి ఆడదనమాట. అది కూడా మా చిన్న బాబుకి ఫీవర్ అనేదొస్తే కొంచెం నాకు టెన్షన్ అనేదుంటుంది. ఎప్పుడూ కూడా లాస్ట్ టైమ్ వినాయక చవితి అప్పుడే కొంచెం తనకి హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఫీవర్ వస్తే మాత్రం నాకు చాలా భయమండి. కాకపోతే యాక్టివ్‌గా ఉన్నాడు అని చెప్పేసి స్కూల్‌కైతే పంపించాను. వాళ్ళు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మనం ఎంత హెల్త్ బాగలేదు, పంపించకూడదు అనుకున్నా కూడా ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీగా టీవీ అయితే చూస్తారు. అదొక మైనస్ పాయింట్ అనమాట. పిల్లలకేంటంటే టీవీ ఎక్కువ చూడకూడదు కదా! దానివల్ల కూడా ఫీవర్ అనేది ఎక్కువవుతుంది అని చెప్పేసి యాక్టివ్‌గా ఉన్నాడని స్కూల్‌కైతే పంపించేశాను. ఇక్కడైతే నా పూజ ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నానండి. మీ అందరూ కూడా శ్రావణ మాసంలో పూజలు ఎలా చేసుకున్నారు? అమ్మవారిని పెట్టుకున్నారా? వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫోర్త్ ఫ్రైడే ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నాననమాట. థర్డ్ ఫ్రైడే వచ్చేసి అమ్మవారిని పెట్టి నేను వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినం అయితే ఇచ్చుకున్నానండి. ఆ వ్లాగ్ అనేది ఎవరన్నా చూడకపోతే చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పూజ చేసుకున్న తర్వాత మీకు లుక్ అయితే చూపిస్తున్నా అనమాట. పూజ అనేది ఇలా సింపుల్‌గా చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. ఓకేనండి. ఇంతటితో మనకి శ్రావణ మాసం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వచ్చేవన్నీ కూడా పండగలే కాబట్టి మనం ప్రిపేరింగ్‌లో అయితే ఉంటాం కదా! మీరందరూ కూడా ఫోర్త్ ఫ్రైడే చేసుకున్నారా? లేకపోతే థర్డ్ ఫ్రైడే ఏ రోజు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఏంటి అన్నది నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి 11:30, 12 అయితే అయిపోయిందనమాట. అప్పటి వరకు నేనైతే మోస్ట్‌లీ టిఫిన్ అయితే పూజ అయిపోయాకే చేస్తానండి. ఎంత వర్క్ ఉన్నా కూడా నాకెందుకో మార్నింగే తినాలనిపించదు. ఏదైనా హెల్త్ బాలేకపోతే మాత్రమే ఊరెళ్ళినప్పుడు అలా కష్టంగా అయితే తింటాననమాట. మోస్ట్‌లీ నేను టిఫిన్ తినేటప్పటికి చాలా లేట్ అయితే అవుతుంది. కాకపోతే ఫ్రైడే పూజ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి తినేటప్పటికి 12:30 అయితే అయిందనమాట. ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు.
పిల్లలు స్కూల్ నుంచి పిల్లలు రాకముందు ఇల్లనేది చూసారు కదా! ఎలా ఉందో. పిల్లలొచ్చాక చూడండి ఇల్లనేది ఇలా అయితే ఉంటుందనమాట. మీ అందరికీ కూడా ఇంతేనా? పిల్లలనేది పిల్లలుంటే ఇలానే చేస్తారన్నది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే చిన్న బాబు చాలా డల్ అయిపోయాడండి. మధ్యాహ్నం రాగానే పడుకున్నాడనమాట. బాగా ఫీవర్ అయితే వచ్చింది. ఇక్కడైతే నైట్ ఇది 6:30 అప్పుడనమాట వ్లాగ్ అనేది. ఇక్కడ ఏంటంటే చూడండి బయట క్లైమేట్ అనేది మాకు వర్షం వచ్చేటట్టుంది. బాగా గాలి వస్తుందనమాట. ఇక్కడైతే నైట్ 11:30 అప్పుడైతే 11:30 అప్పుడైతే హాస్పిటల్‌కైతే వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము సడెన్‌గా అంటే బాబుకి ఫీవర్ అనేది 103 ఉందనమాట. నైట్ మళ్ళీ ఇబ్బందవుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళామండి. వాళ్ళు చెక్ చేసి ఇబ్బందేం లేదు. టాబ్లెట్ అయితే వాడండి అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకో వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేదా. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థాంక్ యూ